హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మరి ఈరోజు ఎంత విశేషమైన రోజు కదా, మన కొత్త సంవత్సరం మొదటి రోజు. ఏంటది? శ్రీ విశ్వావసు నామ సంవత్సరాది ఉగాది. ఉగాది అంటే యుగాది ఆచరణ విధానం అన్నమాట. అది ఉగాది పర్వాచరణ విధానాన్ని ధర్మసింధుకారుడు పంచవిధుల సమన్వితంగా చెప్తున్నారు. ఏంటది? అసలు ఉగాది రోజు ఏం చెయ్యాలి అది ఒకసారి చూసుకుందాం. మనం లేవంగానే తైలాభ్యంగనం చేయాలి. ఇంకొకటి నూతన సంవత్సరానికి స్తోత్రం. తరువాత ఉగాది పచ్చడి సేవించాలి మనం. నాలుగవది ఏంటంటే ధ్వజారోహణం. ఐదవది పంచాంగ శ్రవణం. ఇంకా ఏవైనా మన హిందుత్వం ప్రకారం కొన్ని ఒక్కొక్క వైపు ఆచారాలు ఉంటాయి, అవన్నీ కూడా చేయాలి. అయితే తైలాభ్యంగనం అన్నాం కదా, అదేంటో చూద్దాం ఒకసారి. ఎలా చేయాలి ఏంటి? తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం అన్నమాట. అది మనము మొట్టమొదటిగా చేసే ప్రథమ విధి. ఈ ఉగాదే కాకుండా ఇలాంటి శుభదినాలలో సూర్యోదయానికి ముందే మహాలక్ష్మి నూనెలో, గంగాదేవి నీటిలో ఆవహించి ఉంటుందని మనకి పెద్దలు చెప్తారు. కాబట్టి నూనెతో తలంటుకొని అభ్యంగన స్నానం చేస్తే లక్ష్మి, గంగా ఇద్దరు దేవతల అనుగ్రహాన్ని పొందగలుగుతారు అని మనకి పెద్దవారు చెప్పేవారు. అభ్యంగంకారయోన్నిత్యం సర్వేష్వం గేషు పుష్టినం అంటే ఏంటంటే, అభ్యంగన స్నానం మన అవయవాలన్నీ అంటే సర్వ అవయవాలు కూడా పుష్టి చెందుతాయన్నమాట. అది మనకి ఆయుర్వేదోక్తి దృష్ట్యా అభ్యంగనం ఆరోగ్యం కూడా. ఆరోగ్యరీత్యా, ఆధ్యాత్మిక రీత్యా తైలాభ్యంగానికి ఇలాంటి విశేషమైన ప్రాధాన్యం తెలియజేశారు మనకి. రెండవది నూతన సంవత్సర స్తోత్రం అనుకున్నాం కదా, అదేంటో చూద్దాం. అభ్యంగన స్నానం చేసిన తర్వాత సూర్యునికి మనం అర్ఘ్యం, దీపం, ధూపం అన్నీ కూడా చూపెట్టాలి. తర్వాత ఈ పుణ్యకాలం ఉంటుంది కదా, దాన్ని ఆచరించిన తర్వాత మామిడి ఆకుల తోరణాలతో, పూల తోరణాలతో దేవుని గదిలో మంటపాన్ని నిర్మించి అందులో నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది దేవతని అంటే ఇష్టదేవతారాధనతో పాటు పూజించి ఉగాది ప్రసాదాన్ని నైవేద్యం పెట్టి మనము తీసుకోవాలి. ఆ ఉగాది పచ్చడి తీసుకోవడం ఏంటి, ఎలా, దానికి కూడా ఒక విశేషం ఉంది, చెప్తా. ఉగాది నాడు ఆచారాలలో ఉగాది పచ్చడి తినడం అత్యంత ప్రధానమైంది. దానిలో ఏమేంటి వేయాలి? వేపపూత, కొత్త చింతపండు, బెల్లం, కొంతమంది పంచదార వాడతారు, లేకపోతే చెరుకు ముక్కలు. అవి కాకుండా నెయ్యి, ఉప్పు, మిరియాలు ఇవన్నీ కూడా షడ్రుచులు అవుతాయి అన్నమాట. ఈ షడ్రుచులు కలిసిన రసాయనాన్ని మనం ఉగాది పచ్చడి అంటాం. అయితే ఆబ్దాదౌ అంటే నింబకుసుమౌ శర్కరామ్ల ఘృతైర్యుతం భక్షితం. అయితే పూర్వయామేతు తద్వర్షే సౌఖ్యదాయకం అని
ఈ ధర్మసింధు గ్రంథం మనకి చెబుతోంది. ఈ ఉగాది పచ్చడిని ఇంట్లో అందరూ పరగడుపునే తినాలి. ఉగాది నాడు ఉగాది పచ్చడి తినడం వల్ల సంవత్సరం అంతా సౌఖ్యదాయకంగా ఉంటుందని ఈ శ్లోకానికి అర్థం అన్నమాట. ఇన్ని రకాల రుచులు కలిసి ఉంటాయి కాబట్టి ఉగాది పచ్చడి రుచికరమే కాకుండా ఒక ప్రబోధాత్మకం కూడా అన్నమాట. తీపి వెనుక చేదు, పులుపు ఇలా పలు రుచులకు జీవితాల్లో కష్టాలు, అనుభూతులు అన్నీ కూడా ప్రతీకలే అని మనకి సత్యాన్ని చాటుతూ, సుఖాలకు పొంగద్దు, దుఃఖానికి కృంగద్దు, సుఖదుఖాలన్నింటినీ కూడా సమభావంతో స్వీకరించండి అని సందేశాన్ని ఇస్తుంది ఈ ఉగాది పచ్చడి. అయితే ఈ ఉగాది పచ్చడి వలన అనారోగ్య ఏమన్నా ఉంటే అది కూడా కొద్దిగా శాంతించి రోగశాంతి, ఆరోగ్య పుష్టి వస్తాయని కూడా మనం తెలుసుకోవచ్చు. ఇంకొకటి 4వది ఏంటంటే పూర్ణ కుంభదానం అనుకున్నాం కదా, అదేంటి ఒకసారి చూసుకుందాం. ఈ ఉగాది నాడు ఇంద్రధ్వజ, బ్రహ్మధ్వజ ప్రతిష్టపన ఆచారంగా వస్తూ ఉంది. అయితే ఒక పట్టు వస్త్రాన్ని ఒక వెదురు గడకి పతాకంలాగా కట్టి దాని మీద కొబ్బరికాయ అనమాట, నారికేళమును ఉంచితే నారికేళాన్ని ఉంచబడిన కలశాన్ని అనమాట. ఆ కర్రకి మామిడాకులు, నింబపత్రాలు, పూల తోరణాలు కట్టి మన ఇంటి ప్రాంగణంలో ప్రతిష్ఠించి ఆరాధించడం ధ్వజారోహణం. అయితే ఇటీవల ఈ ఆచారం అంతా చాలా వరకు కనుమరుగై దాని స్థానంలోనే కలశ స్థాపన, పూర్ణ కుంభదానం ఆచరణలోకి వచ్చింది. అంటే యథాశక్తిగా రాగి, వెండి, పంచలోహం లేకపోతే మట్టితో చేసిన కొత్త కుండని కలశంలా చేసి రంగురంగులుగా అలంకరించి అందులోనే పంచపల్లవాలు వేయాలి. పంచపల్లవాలు అంటే తెలిసిందే కదండి, మామిడి, అశోక, నేరేడు, మోదుగ, లేకపోతే వేప చిగుళ్ళు ఇలాగా సుగంధ చందనం కలిపి పుష్పాలు, అక్షతలు వేసి ఆవాహనం చేసి పూజించి కలశానికి ఒక నూతన వస్త్రాన్ని చుట్టి కలశం మీద పసుపు, కుంకుమ, చందనం, పసుపు దారాలతో అలంకరించిన కొబ్బరి బొండాన్ని ఉంచి పూజించి ఒక పురోహితునికి కానీ గురువుకు సమానులైనటువంటి వారికి కానీ ఆ పూర్ణ కుంభం దానమిచ్చి వారి ఆశీస్సులు పొందడం వల్ల సంవత్సరం పొడవునా విశేషమైన ఫలితం లభిస్తుందని మనకి తెలియజెప్తున్నారా. ఇంకొకటి 5వది పంచాంగ శ్రవణం. మరి ఈ పంచాంగ శ్రవణం వలన తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం, ఈ పంచాంగం అంటే ఈ 5 అంగాలంటే ఇవన్నమాట. ఈ పంచాంగాల సమన్వితమే పంచాంగం. మరి ఉగాది నాడు దేవాలయంలో కానీ మరి గ్రామాల్లో అయితే గ్రామ మధ్యలో ప్రదేశాల్లో కానీ పెట్టేవాళ్ళు. ఎలాగా పండితుల్ని, సిద్ధాంతుల్ని పిలిచి వాళ్ళ చేత చెప్పించుకునేవాళ్ళు అనమాట. అయితే వాళ్ళ సమక్షంలో ఇవన్నీ కూడా తెలుసుకోవడం వల్ల ఏంటంటే సంవత్సరం పొడవునా మనం ఎలా నడుచుకోవాలి అనే దానికి ఒక అంకురార్పణం అవుతుంది అన్నట్లుగా ఇవన్నీ కూడా చెప్తారు. మరి ఉగాది నాటి పంచాంగ శ్రవణం వల్ల గంగా నదిలో స్నానం చేస్తే లభించేటంత ఫలితం కలుగుతుంది. మరి ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్ర సమాన వైభవాన్ని, కుజుడు శుభాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహువు బాహుబలాన్ని, కేతువు కులాధిక్యతని కలగజేస్తారని మనకి చెప్తున్నారు. అలాగే బ్రహ్మప్రళయం పూర్తయిన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభించే సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు. ఇలా ప్రతి కల్పంలో కూడా మొదటగా వచ్చే యుగాదిని యుగానికి ఆదిగా ప్రారంభ సమయాన్ని ఉగాది అని
మనం తెలుసుకుంటాం. అలాగనే ఈ ఉగాది పర్వదినం మనకి చైత్రమాసంలో ప్రారంభం అవడం వల్ల ఆ రోజు నుండి మనకి తెలుగు సంవత్సరం ఆరంభం అవుతుంది అని పరిగణించి లెక్కించుకునేటందుకు వీలుగా ఉండేటందుకే ఉగాది పండుగని మనకు ఋషి పుంగవులు ఏర్పాటు చేశారన్నమాట. లక్ష్మీ ప్రాప్తికి, విజయ సాధనకి చైతన్యం కావాలి. జీవునికి చైతన్యం కలిగించే కాలం. ముఖ్యంగా ఉగాది సమయం గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, ప్రాణులు కాలస్వరూపమైన సంవత్సరంలో నివసిస్తూ ఉంటాయి. దీనికి ఒక శ్లోకం ఏంటంటే, శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. ఉగాది నాడు ఈ శ్లోకాన్ని చదివి ఉగాది పచ్చడిని తీసుకోవాలి. మరి చూసారా పండగ విశేషం ఎంత ఉందో. అందుకని ఈ ఉగాదిని మనమంతా కూడా చక్కగా ఈ విధంగా చేసుకొని సంవత్సరం మొత్తం ఆనందంగా గడపాలని కోరుకుంటూ మరి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నానరా. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గౌరీ పూర్ణ. మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అయితే చక్కగా నాకు ఉగాది శుభాకాంక్షలు మీ లైకింగ్ వల్ల నాకు చెప్పినట్లుగా అవుతుంది. దయచేసి అందరూ కూడా ఒక్క లైక్ ఇవ్వండి. బాయ్.